సో అందరికీ గుడ్ మార్నింగ్ అండి. సో ఇది చూడండి, ఇక్కడ ఏం చెప్పంటే, సో ఇవన్నీ గవర్నమెంట్ క్వార్టర్స్. సో గవర్నమెంట్ కట్టించిన క్వార్టర్స్ ఇవన్నీ. సో చూడండి, ఏం చెప్పంటే ఇవన్నీ గవర్నమెంట్ స్టాఫ్ కోసం గవర్నమెంట్ ఇచ్చింది. సో ఇచ్చినప్పుడు యాక్చువల్గా ఏం చేయాలి, దాన్ని ప్రాపర్గా వాడుకోవాలి ఎవరు స్టాఫ్. అట్లాంటిది దాన్ని మొత్తం మిస్యూజ్ చేస్తుంటారు. సో యాక్చువల్గా ఏం చెప్పంటే గవర్నమెంట్ వీళ్ళ స్టాఫ్ వీళ్ళకి ఇల్లు ఇస్తే 50,000 వాళ్ళు తీసేసుకోవాలి. తీసుకుని ఏం చెప్పంటే అప్పటికల్లా మనకి ఏమవుతుంది, మొత్తం కాలం మారిపోద్ది కాబట్టి. సో దానికి అనుగుణంగా ఏం చెప్పేది మార్చేసి ఆ ఇంట్లో ఆ భూములను ఆ ఇండ్లను తీసుకొని గవర్నమెంట్ పేదవాళ్ళకి ఇవ్వాలి. లేదని చెప్పంటే అక్కడ వేరే ఇల్లు కట్టవచ్చు, ఏమైనా చేయొచ్చు. చూడండి ఎంత ఎంత భూమి ఉంది ఇక్కడ అంతా. సో తక్కువ కనీసం ఒక 100,000 కోట్ల విలువ చేసే ల్యాండ్ ఇది. సో ఇది ఇక్కడ మలక్పేటలో ఉంది ఇది. సో ఇటువంటి దాన్ని తీసుకొని ప్రభుత్వం ఏం చేయాలని చెప్పంటే ఇంకా అపార్ట్మెంట్లు కట్టేసి పేదవాళ్ళకు కొంత తక్కువ ధరకు ఇవ్వచ్చు. సపోజ్ మన రాజు స్వగృహ ఇలాంటివి. సో అందపించి వీళ్ళకి గవర్నమెంట్ వాళ్ళకి ఇవ్వద్దు, అర్థమైందా? సో గవర్నమెంట్ 80% మాత్రం ఇటువంటి ఇల్లు ఇవ్వకుండా ఏం చెప్పంటే ఇప్పుడు సామాన్య చేస్తారని చెప్పి గవర్నమెంట్ దొంగలని చెప్పి ఉంటారు కదా, వాళ్ళు తీరగా జీతాలు తీసుకుంటా అంటారు, ఇల్లు కట్టుకొని కూడా మళ్ళీ ఇటువంటి వాటిని లూట్ చేస్తుంటారు. సో కాబట్టి నేను చెప్పేది ఏం చెప్పంటే ప్రభుత్వం నా విధి ఏం చెప్పంటే ఎప్పుడైతే ఒక 50,000 దాటినాక ఆ ఇండ్లు కానీ ఆ భూములు అన్నీ కూడా ప్రభుత్వం తీసుకోవాలి కదండి. అది ఇల్లు కానీ ఏది కానీ 50,000 కానీ ప్రభుత్వం తీసుకోవాలి, అది వాడి సొంత ఇల్లు కానీ, అర్థమైందా? అది చెప్పాలి, అదే చేల పాలసీ. ఒక 50,000 దాటని చెప్పంటే అది ఇల్లు కానీ భూమి కానీ ఏది కానీ అది ప్రైవేట్ కానీ గవర్నమెంట్ తీసుకొని దాన్ని ఎవరికి ఇవ్వాలని చెప్పి నిజమైన పేదవాళ్ళు నిజమైన అవసరమైన ఎవరున్నారు వాళ్ళకి ఇచ్చేయాలి. సో ఇట్లానే చేస్తారని చెప్పి తెలంగాణలో ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా ఎంతో కొంత భూమి ఇస్తుందండి, ఎంతో కొంత వాళ్ళకి ఒక ఇల్లు దొరుకుతుంది. ఒక ఇల్లు వద్దు, కనీసం అపార్ట్మెంట్ లెక్క. సో అదండి. సో కంపల్సరీ నా విజ్ఞప్తి అని చెప్పి ప్రభుత్వానికి. సో ఇదంతా గవర్నమెంట్ ల్యాండ్ సార్. గవర్నమెంట్ ల్యాండ్లో ఇల్లు కట్టుకొని ఇది స్టాఫ్కి ఇచ్చి ఇల్లు, బట్ ఇది కట్టి దాదాపు 50,000 100,000 కాబట్టి తీసుకొని ఈ ప్లేస్లో ఏం చెప్పంటే పేదవాళ్ళకు అయితేనో తక్కువ ధరకు అపార్ట్మెంట్లు కట్టివ్వాలి. లేదని చెప్పంటే దీన్ని ఇంకా వేరే రకంగా రాజ స్వగృహ ఆ రకంగా. సో రేస్ వాళ్ళు చాలా బాగుంటుందండి. సో అంటే అల్టిమేట్గా నేను చెప్పేది ఒకటే ఏం చెప్పంటే సేమ్ చైనా వాళ్ళని తీసుకురావాలి మన తెలంగాణలో. చైనా వాళ్ళు అంటే ఏంది, ఎవరికైతే ఇల్లు తీసుకుంటాడో ఎవరికైతే భూమి ఉందో వాడికి 50 ఏళ్ళు ఆ భూమి బాగుంది అంతే. 50 ఏళ్ళు దాటని చెప్పి వాడు ఎవరు కానీ వాడు ప్రైవేట్ వాడు కానీ వాడు ఇక్కడనండి అమెరికాలోని ఎక్కడనండి వాడు 50 అంటే వాడు ఆ భూమి గవర్నమెంట్ తీసుకోవాలి. సేమ్ మనం ఒక భూమి మన బైక్ తీసుకున్నాం అనుకోండి, ఒక కారు తీసుకుంటాం, ఏం చేస్తాం, ఎక్కువ 20 ఏళ్ళు ఉంటుంది, 30 ఏళ్ళు ఉంటుంది. 30 లాగానే ఏం చేస్తాం, అది మనం తీసుకుని అక్కడ రాదు, ఏది ఒక బైక్ కానీ కారు కానీ వేస్ట్ అయిపోద్ది కదా. అదేవిధంగా భూమి కూడా ఏం చెప్పి ఒక 50 ఏళ్ళు అని చెప్పంటే అది వాళ్ళకి అక్కడ రాదు, బట్ దాని మీద పెరుగుతుంది. బట్ కాబట్టి ఏం చేయాలి, అది ప్రభుత్వం తీసుకోవాలి. సో తీసుకొని దాన్ని పేదవాళ్ళకి ఇచ్చేయాలండి. సో ఇది కానీ ఇట్లానే చేస్తని చెప్పి తెలంగాణలో ప్రతి పేదవాళ్ళకి ప్రధానంగా లేడీస్ ఆడబిడ్డలకు కంపల్సరీ ఏం చెప్పంటే కొంత భూమి వస్తుంది, తర్వాత ఒక అపార్ట్మెంట్ వస్తుంది. సరే మనకు డైరెక్ట్ మన సొంత ఇల్లు కట్టకుండా మనకు ఒక అపార్ట్మెంట్ కట్టేసే వాళ్ళం అవుతామండి. సో ఇలా ఇది చేస్తే బాగుంటుందండి. సో ఈ విషయం నేను గౌరవనీయులు వాళ్ళు చెప్తున్నాను అండి. థ్యాంక్ యూ మచ్. నాది సరే.